హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు నేను మీకు చాలా వెరైటీ అయింది, అందరికి మనకు దొరుకుతుందా అనుకుంటారు. కానీ మనం పంట పండించుకోవచ్చండి చక్కగా ఈ పసుపుతోటి. లేదు, చక్కగా మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే పచ్చి పసుపు కూడా దొరుకుతుంది. దీంతో నేను వెరైటీగా ఏం చేశానో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ రెసిపీ చూడటం, చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ పసుపు గుమ్మతోటి, ఈ పచ్చి పసుపుతోటి నేను ఎలా కర్రీ చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. దానికోసమని మనం పచ్చి కొమ్ములు నేనైతే పైన కుండీలో ఒక 2 వేసానండి. ఆ 2 ఇన్నిగా వచ్చేసినాయండి. అవన్నీ ఎలా శుభ్రం చేసి మీకు నేను చూపిస్తాను. కర్రీ చేసేసాను. ఇవేంటో తెలుసా అండి? పచ్చి పసుపు కొమ్ములు. జనరల్గా నేను చిన్న మొక్క కుండీలో వేస్తే నాకు అన్ని వచ్చినాయండి పసుపు కొమ్ములు. ఇది చాలా ఆరోగ్యం మంచిదండి. మనం జనరల్గా మనం కొనుక్కునే దగ్గర అస్సలు ఈ పసుపు కొమ్ములు వల్ల ఉండేటువంటి కురుకుమిన్ అనేటువంటి ఎంజైమ్ తీసేస్తారండి మనం కొనుక్కునేటప్పుడు. దానికి చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ వల్లే మనకు ఆరోగ్యానికి మంచిది. ఇది యాంటీబయాటిక్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అన్నిటికీ ఉపయోగపడుద్ది. కాబట్టి ఇన్ఫ్లమేషన్కి పసుపు ఎంతో మంచిదని ప్రతి వంటల్లో వేసుకుంటూ ఉంటాం. ఈరోజు నేను ఆ పచ్చి పసుపులతోటి ఫ్రై చేశాను, అలాగే ఇగురు కూరలాగా కూడా చేశాను. సింపుల్ పద్ధతి అండి. పచ్చి పసుపు వెతుక్కుంటే పెద్ద షాపింగ్ మాల్స్లో ఈజీగా దొరుకుతుందండి. అందులో వింటర్ సీజన్లో అయితే మరీ ఎక్కువ దొరుకుతుంది. ఆ వింటర్లో తీసుకొచ్చుకొని ఎంచక్కా మనం ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంతో పులుసు కూడా చేయొచ్చు అంటే అది కూడా చేస్తాను. నేను ఎలా చేస్తానో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇలా ఫ్రైలు, అలాగే ఇలాగ ఇగురు కూర 2 రకాలుగా పసుపుతో ఎలా చేస్తానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. నా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. చూడటమే కాదండి, చూసినాక మీకు దొరికినప్పుడు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ మీకు దొరకకపోయినా వాళ్ళకి దొరకచ్చు కదండి. వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇట్లాంటి పదార్థాలతో వంటలు చేసుకోవటం అనేది, మనకు కొంచెం పసుపు వేసి అన్నంలో, కూరల్లో వండుకుంటేనే ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నాం. ఇక పసుపుతోటే కూర వండుకుంటేనండి సూపర్ అంటే సూపర్ మన ఆరోగ్యానికి. తప్పనిసరిగా ఎలా చేద్దాం చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ పసుపు కొమ్ములన్నిటికీ ఈ తొక్కు ఉంది కదండి, దీంతో సన్నగా ఫీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీ కూడాను. దీంతో పులుసు కూడా చేయొచ్చు, అది కూడా చేసి చూద్దాం. శుభ్రంగా చూడండి, దీన్ని బాగా తోలంతా తీసేసాను. తీసిన తర్వాత ఎంత కుదిరితే అంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. సన్న కట్ చేస్తూ ఉంటేనే పసుపు గుమ్మలాడుతుందండి. సన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను. నాకెప్పుడు చేతితో కట్ చేసే అలవాటు అని చెప్తాను కదా, ఇక్కడ కూడా నాకు చేత కాదు. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ పసుపుతోటి కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎంత విలువైన ఖరీదు డబ్బులు పెట్టినా మనం కొనుక్కోలేనటువంటి మంచి రకమైన కర్రీ. ఇలా సన్నగా కట్ చేసేస్తాను మొత్తం ముక్కలు. పసుపునంత సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి ఒక 5-6 కట్ చేశాను. కొంచెం అల్లం ముక్క కట్ చేసుకున్నా. పచ్చి బఠానీలండి, కూరగా టేస్ట్ తెస్తే మనకి మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఒక చిన్న గుప్పెడు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేశాను. దానికి కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం మసాలా దినుసులు, ఇవన్నీ రెడీగా పెట్టేసేసాను. దీంతో పాటు కొంచెం మనకు పెరుగు కూడా వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ రెడీగా పెట్టేశాను. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసేసుకుందాం. కర్రీని మనం నెయ్యితో చేస్తేనే టేస్టీగా ఉంటుందంటండి. అందుకని నేను ఆయిల్ వేయకుండా అంత టేస్టీగా నెయ్యితోటే చేస్తున్నాను. ఇది నెయ్యి అండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి కూడా, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎవరు తిన్నా కూడా మంచిదే. అందుకని చెప్పేసి నేను నెయ్యితోటే చేస్తాను. కొంచెం నెయ్యి కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవాలంట. నేను చేసే కొంచెం కూర కాబట్టి దానికి 2 స్పూన్లు నెయ్యిలాగా వేసాను. ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఒక చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక యాలక్కాయ, అలాగే కొంచెం సాజీరా, అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాం అనుకోండి, ఆ ఘాటు కూడా బాగుంటుందండి. మనకి ఈ పసుపు ఇవన్నీ అసలు ఇదైతే ఎక్కువ బాగా చలికాలంలో వస్తుందండి. ఇది నేను ఇప్పుడు ఎండాకాలంలో చేస్తున్నాను కదండి, చలికాలంలో అయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. జలుబులు, దగ్గులు ఇలాంటివి కూడా రాకుండా చూస్తుంది.
ఇక మనం దీన్ని కొంచెం చూడండి, ఇవంతా వేగినాక వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసేసాను. వెల్లుల్లి చేసేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. వెల్లుల్లి, అల్లము, ఈ పసుపు, మిరియాలు ఇవన్నీ కూడా మనకి అసలు బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అలాగే వెయిట్ లాస్ కూడా పనికొస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను ఇవి బాగా వేగినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పసుపు ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను. సన్నగా కట్ చేసానండి. ఎంత సన్నగా తరిగితే అంత గట్టిగా కట్ చేసేసుకోండి. తురుముకోవచ్చు కదండి, తురిగితే కొన్ని పోతాయి. దీనిలో ఉండే మంచి కురుకురం అనేటువంటి ఎంజాయ్ ఉంటుందంటండి. మనం కొనుక్కునే పసుపులో అదంతా తీసేసి అమ్ముతారట. ఇలా సన్న సగ మీద బాగా వేయించుకున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాం. మంచి వాసన వస్తుందండి, నెయ్యి గుమగుమలాడుతూ. ఇవి చూడండి కొంచెం వేగాయి. వేగినప్పుడు మనం ఇప్పుడు దీనిలో అల్లం సన్నగా కట్ చేసి ముక్కలు చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకొక వాసన వచ్చేస్తుంది. అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు అనుకోండి, నోటికి తగులుతూ చాలా టేస్టీగా వచ్చేస్తాయి అనమాట. దీంతో పాటుగా ఇవి కొంచెం వేగినవి అనుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా మన కారం బట్టి వేసుకుంటాం కదా, ఎండు కారం కూడా చల్లుకుంటామండి. అసలు వండుకుంటే ఇప్పుడే అన్నం వండేద్దామా, గబగబా వండిన అన్నంలో ఇప్పుడు అయిపోతే అంత తినాలా అన్నంత గుమ్మగుమ రాస్తుందండి. నెయ్యిలో పసుపు వాసన, అల్లం వెల్లుల్లి ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మనం కరివేపాకు మన ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను ప్రతిదానిలో వేసే అలవాటు ఉంది కాబట్టి వేస్తున్నానండి. ఈ కరివేపాకు వల్ల నేను చాలాసార్లు చెప్పానండి, నా కళ్ళకి కళ్ళజోడుతో పని లేకుండా చక్కగా మారిపోయిందని. చక్కగా వేగుతా ఉన్నాయి. కొంచెం వేగనిద్దాం. ఇవి బాగా వేగినాయి. చూడండి ముక్కంతా కూడా మెత్తగా అయిపోయింది, అర్థమైపోతుంది, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం ఒక పెద్ద టమోటాను కట్ చేసి ముక్కలు వేస్తున్నాం. ఇవి కూడా కొంచెం మెత్తగా అయ్యేదాకా వేయించేసేద్దాం. దీంతో పాటుగా ఆల్రెడీ నేను పచ్చి బఠానీలను నానబెట్టుకుని ఉన్నానండి. డైరెక్ట్ గా ఫ్రోజన్ అయితే ఇంకా ముందే పెట్టేసుకోవచ్చు. ఇవి నేను ఓన్గా గట్టివి మనకు ఎండు దొరుకుతాయి కదండి, ఎండు వాటిని తీసుకొచ్చి నానబెట్టేసాను అన్నమాట. ఇవి కూడా ఉడకాలి కాబట్టి ముందే వేస్తున్నాను. చూడండి కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, రెడ్, ఎల్లో ఇదంతా ఆల్మోస్ట్ అంతా కూడా ముక్కలు, టమోటాలు మగ్గినాయి. అలాగే ఈ విత్తనం కూడా బాగా మగ్గిందండి. బఠానీలు కూడా. ఇప్పుడు దీనిలో మనం కొంచెం పావు స్పూను ధనియాల పొడి, ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సరిపడా కొంచెం కారం. మరి ఎక్కువైపోద్దండి, నేను కొంచెమే చేశాను, 4 అంటే 4 గడ్డలే కాబట్టి. అలాగే కొంచెం పసుపు సరిపడా, అస్సలు వేయలేదు కదా ఉప్పు, మనం కొంచెం వేసామనుకోండి. ఇదంతా వేసేసి బాగా ముక్కలకు పట్టేదాకా వేయించేసుకున్నాం. ఇది కొంచెం పచ్చుందేమో ఉడకాలి అనుకుంటే కనుక కొంచెం, ఇదైతే ఫ్రై లాగా చేశానండి నేను. మీకు ఒకవేళ ఇగురు కూరలాగా ఉండాలి, దాన్ని మనం చక్కగా ఏ చపాతీలో, పూల్కాల్లో, పూరీల్లో, రొట్టెల్లో తినాలి అనుకుంటే ఇంకొంచెం జావుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక వెరైటీ అని చెప్పాను కదండి, ఇలాగే తీసి వాడుకుంటే ఫ్రై అయిపోతుంది. పసుపు కొమ్ములతోటి ఫ్రై. అలా కాకుండా కొంచెం ఇగురు కూరలాగా చేసుకుంటున్నాం. ఇందో లేదో కొంచెం మీరు పప్పును మనం ఇలా తీసుకొని చూస్తే ముక్క చూడండి ఇలా అనగానే ఇరిగిపోతుంది. ఇది కూడా ఇరిగిపోతుంది. ఇంకా 2 వేగినాయి. దీన్నే ఇంకో 2 రకాలుగా చేస్తాను అన్నాను కదా, దీనిలోనే కొంత ఇగురు కూరలాగా చేసేసుకున్నాను. ఇది కొంత తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఫ్రై లాగా పసుపు తోటి ఫ్రై అండి, పసుపు కూర. అలాగే ఇప్పుడు దీన్ని మనం ఇటు తీసేసి దీనిలో కొంచెం పెరుగు వేసేస్తున్నాం.
ఇది ఇగురు కూరలాగా మారిపోతుంది చూడు. ఇలా ఇగురుగా ఉందనుకోండి, మన దీనిలో చపాతీలోకైనా పుల్కాలకైనా జొన్న రొట్టెలు ఏటికైనా తినేసేయచ్చు. 2 రకాలుగా చేసేసుకోండి. 2-3 నిమిషాలు ఉడికించేసేద్దాం అండి. పెరుగంతా దగ్గరికి వచ్చేసింది. ఇంకా బాగా ఇప్పుడు తీసేసి స్టవ్ వాడేస్తాం. ఇది ఇప్పుడు కర్రీనంతా కూడా దీనిలో వేసేసుకో. 2 రకాలుగా ఇలా మీకు పసుపు కొమ్ములు దొరికినాయి అనుకోండి. చాలా మందికి పంటలు వేస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో, కొన్ని ఏరియాల్లో. వాళ్ళకి దానికి విలువ తెలుసండి. పసుపు చక్కగా వాడేస్తుంటారు. పసుపుతో 2 వెరైటీలు చక్కగా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్, అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ పసుపులో. అందులో మనం తయారు చేసుకున్న పసుపు కాబట్టి దీనిలో ఉండే అన్ని మెడికల్ వాల్యూస్ అన్నీ మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. దీనిలో ఉండే కుర్కుమిన్ అనే ఎంజైమ్ మాత్రం మొత్తం పూర్తిగా ఉండి మనకు ఎంతో మేలు చేస్తుంది. మీరు తప్పనిసరిగా ఒకసారి తయారు చేస్తారు కదా. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వంటలని ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.